సోదరులు డిమాండ్ చేయడమే కాకుండా ఒకవేళ పెట్టకపోతే ఖచ్చితంగా యొక్క మ్యూజియాన్ని ప్రారంభోత్సవాన్ని ఆపుతామని చెప్పేసి ఒక రకంగా బెదిరింపులు చేసినట్టుగా కూడా చూడడం జరిగింది. అయితే ఇవాళ ఆదివాసీ సమాజం కనుక ఇప్పుడు మీరు మేల్కొనకపోతే మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో మీరు కనుమరుగైపోతారు. భద్రాచలం ఏజెన్సీ మొత్తం కూడా బంజారా సోదరుల వశమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఏదైతే బంజారా సోదరులు ఆ డిమాండ్ పెట్టారో బంజారా సోదరులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏదైతే మీరు సేవాలాల్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారో, ఆదివాసీ గడ్డ మీద మీరు పెట్టాలనుకుంటున్నారో, అసలు ఆ సేవాలాలు ఎక్కడ వాడు, ఎక్కడ పుట్టాడు? పుట్టింది మన కర్ణాటక రాష్ట్రంలో, తను చనిపోయింది మహారాష్ట్రలో. ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి బంజారాలు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు. సారీ, మన కర్ణాటకలో ఉన్నటువంటి బంజారాలు ఎస్సీలుగా ఉన్నారు, మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు. అక్కడ ఎస్సీ ఇక్కడ బీసీగా ఉండి ఇవాళ తెలంగాణలో ఈ సేవలాల పని ఏంటి? నిజంగా సంత్ సేవాలాల్గా విగ్రహం పెట్టుకున్న ఎవరైతే మన బంజారా సోదరులు ఉన్నారో వాళ్ళు నిజంగా సేవాలాల్ విగ్రహం పెట్టాలనుకుంటే మొదటగా వాళ్ళు ఎస్సీలుగానో బీసీలుగానో ఒప్పుకున్నట్టే కదా. అలా ఒప్పుకున్నప్పుడు ఈ ఆదివాసీ గడ్డ మీద సంత్ సేవాలాల్ విగ్రహాన్ని పెడతామంటే మా ఆదివాసీ సమాజం ఎందుకు ఊరుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంకొక రకంగా బెదిరింపులకు పాల్పడి ప్రభుత్వాన్ని లొంగ తీసుకుని ఏదైనా చేద్దామని అనుకుంటే ఇవాళ ఆదివాసీ సమాజం ఉట్టిగా చూసుకుంటూ ఉండదు. ఆదివాసీ గడ్డ మాదిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ప్రాంతం అనేది ఆదివాసీ గడ్డ. ఈ గడ్డ మీద ఏ బంజారా నాయకుడైనా సరే సేవాలాల గురించి మాట్లాడి ఇక్కడ మ్యూజియంలో ప్రతిష్ట పెడతామని అంటే మాత్రం మరో ఆదివాసీ పోరాటాన్ని గతంలో మీరు చూశారు. ఆదిలాబాద్ జిల్లాలో శాంతిమాత విషయంలో ఏం జరిగిందో చూశారు. అది మీరు కావాలని కోరుకుంటే మీరు దానికి సిద్ధపడి మీరు ముందుకు వస్తామంటే మేము కూడా రెడీగా ఉంటాం. ఆనాడు విలంబులు పట్టలేదు మా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు, కానీ ఇవాళ భద్రాచలం ఉన్న ప్రతి ఆదివాసీ విలంబులు పట్టుకొని బ్రిడ్జి మీద మీకోసం కాపలా కాస్తాం. బెదిరింపులకు పాల్పడి ఇప్పటికైనా సరే బెదిరింపులకు పాల్పడి కనుక మీరు విగ్రహాన్ని పెట్టే విషయాన్ని మాత్రం విరమించుకోండి. నిజంగా మీకు పెట్టాలి అనుకుంటే మీకు ఏ ప్రాంతం లేదా? హైదరాబాద్లో ఆదివాసీ భవన్ బంజారా భవన్ కట్టుకున్నారు కదా, అక్కడ మీరు బంజారా భవన్ ఉంది కదా, ఆ బంజారా భవన్లో కట్టుకోండి. లేదా మీకు ఇంకో విషయం కూడా చెప్తాం. మీరు నిజంగా కర్మకాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో గిరిజనులుగా ఉన్నారు కాబట్టి మీ మైదాన ప్రాంతంలో ఎక్కడైనా మ్యూజియం కట్టుకొని ఎక్కడ ఎన్నైనా పెట్టుకోండి. కానీ మా భద్రాచలం మ్యూజియంలో పెట్టడానికి ఆదివాసీ సమాజం ఎలాంటి విషయాలు ఒప్పుకోదు. మీరు ఇంకొక మాట చెప్పారు, మంచిగా మమ్మల్ని నిద్రపోతున్న మా ఆదివాసిని తట్టి లేపారు. ఇప్పటికే మ్యూజియంలో అక్కడక్కడ మీ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలను కూడా మీ ఆనవాళ్ళను కూడా తీసి పడేస్తాం. రేపు మ్యూజియం ప్రారంభోత్సవం నాటికల్లా అక్కడ బంజారాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళను కూడా మేము సహించాం. అలాగే ఆదివాసీ సమాజం మొత్తం కూడా సేవలాల విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధపడతాం. ఆ సిద్ధపడి మీరు మాతో పాటు కయ్యానికి కాలు దిగుతామంటే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి తక్షణమే ఈ విషయాన్ని, ఈ యొక్క సంతు సేవలాల విగ్రహాన్ని పెట్టే విషయాన్ని మర్చిపోయి మీరు మీ మైదాన ప్రాంతంలో చేసుకోండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ కర్ణాటకలో పుట్టిన సంతు సేవలాలు, మహారాష్ట్రలో చనిపోయిన సంతు సేవలాలకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గతసారి 2 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎవరి సొమ్మని ప్రభుత్వం ఇచ్చింది? మా ఆదివాసుల సొమ్ము ఇది. మా ఆదివాసుల సొమ్ముతోటి మీరు సంతు సేవలాల విగ్రహాల కోసం సంతు సేవలాల జయంతి ఉత్సవాలు చేస్తారా? దీన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కాదే. ఈ రాష్ట్రంలో పుట్టినవాడు అయితే పోనీ మీ బంజారా సోదరుడు అనుకున్న కానీ సహించడానికి ఒక అవకాశం ఉండదు. కానీ ఎప్పుడో కర్ణాటకలో పుట్టాడు, ఎప్పుడో చేశాడు, దేశం మొత్తం తిరిగాడు, కానీ తెలంగాణలో లేడు. కాబట్టి ఇది కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ సారి కనుక ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం కనుక ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే సమస్య లేదని కూడా ఇవాళ ఆదివాసీ సమాజం మొత్తాన్ని కూడా కోరుకుంటూ
ఆదివాసీ మిత్రులారా ఇప్పటికైనా మేల్కోండి. మేల్కోకపోతే మీ అస్తిత్వాన్ని మీరే పోగొట్టుకుంటారు. మీ భవిష్యత్తు భావితరాలకు మీరు ఏమి చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ వ్యక్తులు కానీ, ఉద్యోగులు కానీ, సంఘ నాయకులు కానీ అందరూ కూడా రేపు 6వ తారీఖు జరగబోయేటటువంటి మ్యూజియం ప్రారంభోత్సవానికి తండోపతండాలుగా వచ్చేసేసి దాన్ని విజయవంతం చేయండి. అలాగే అక్కడ గనక వాళ్ళు బంజారాలు వచ్చి గనక దాన్ని ప్రారంభోత్సవానికి అడ్డుకుంటే కూడా ఆ అడ్డుకునే దానికి కూడా మనం తిరగబడ్డానికి కూడా సిద్ధపడాలని కోరుకుంటూ మరొక్కసారి ఆదివాసీ సమాజాన్ని మరీ కోరుకుంటాం. మేలుకో ఆదివాసీ, మావా నాటే మావా రాజ్యం అంటే ఉట్టిగా రాదు, పోరాడితే వస్తుంది, పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యలు తప్పన్న శ్రీశ్రీ గారిని ఒకసారి గుర్తుంచుకోండి. జంగిల్ జమీన్ అన్న కొమరం భీమ్ గారిని గుర్తుంచుకోండి. ప్లస్ ఏదైతే మన నిజాం సర్కార్ మీద, కాకతీయుల మీద ఫైట్ చేసినటువంటి, పోరాటం చేసినటువంటి సమ్మక్క సారక్కలను గుర్తు చేసుకోండి. మీరందరికీ గుర్తు చేసుకోండి. చలో భద్రాచలం 6వ తారీఖు రండి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. బంజారా సమాజాన్ని హెచ్చరిస్తున్నాం. ఆదివాసీ సమాజానికి ఉపోద్ఘాతం చేస్తూ ఉన్నాం. బయలుదేరండి. ఏప్రిల్ 6వ తారీఖు నాడు మీరు అందరూ కూడా ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ జై ఆదివాసీ.